మొత్తానికి మరి కాసేపట్లో పుతిన్ అయితే భారత్ పర్యటన మొదలు కాబోతోంది. 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ పర్యటనలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు కావచ్చు, అలాగే డిస్కస్ చేసుకునేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి యావత్ ప్రపంచమే ఒక్కసారి చూస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ, అంటే పుతిన్ ఇండియా వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో చేసేటువంటి ఆ మీటింగ్లో ద్వైపాక్షిక అనేక అంశాలు కూడా చాలా వరకు ముందుకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ అనేక అంటే ఇండియాపై ఒత్తిడి పెంచుతూ చాలా కొన్ని పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నటువంటి ఈ పర్యటనకి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతోంది, మరింత అదనపు సమాచారం, అలాగే ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు అంది సత్యం గారు, విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, పుతిన్ పర్యటన ఇది మొత్తం దాదాపుగా చెప్పాలంటే చాలా కీలకమైన పర్యటనగానే భావించవచ్చు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆయన వస్తున్నారు. 2 రోజుల పాటు సమావేశం సార్. ముందు ఒక ప్రైవేట్ విందు కార్యక్రమం అంటున్నారు. అంటే ఖచ్చితంగా కొన్ని కీలకమైన విషయాలు పర్సనల్గా అంటే కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అసలు ఓవరాల్గా ఏం జరగబోతోంది అంటారు? ముందు పుతిన్ మోడీని ఇద్దరిని పక్కకు పెడితే 2 దేశాల మధ్య సహజ మిత్రత్వం ఉంది. అవునండి. అది ఈనాటిది కాదు. దరిదాపు స్వాతంత్రానంతరం సోవియట్ యూనియన్ యొక్క ప్లానుడ్ డెవలప్మెంట్ చూసి నెహ్రూ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇన్స్పైర్ అయ్యి వెంటనే 1951లో మన దేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేశారు. అట్లా మనకు ఇన్స్పిరేషన్, తర్వాత హెవీ ఇండస్ట్రీసు, తర్వాత పెద్ద భారీ పరిశ్రమలు, భారీ ప్రాజెక్టులు, ఇదంతా వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మొదలుపెట్టాం. అవును సార్. ఆ తర్వాత కాలక్రమంలో మనకు పాకిస్తాన్కి 2 సార్లు ఘర్షణలు జరిగినాయి. ఘర్షణలు జరిగినప్పుడు 2 సార్లు కూడా ఒక ఆప్త మిత్రుడుగా సోవియట్ యూనియన్ మన తరపున నిలబడింది. మరియు 71 యుద్ధంలో అయితే బంగ్లాదేశ్ విముక్తం చేసినప్పుడు అమెరికా బెదిరించింది, మీరు బంగ్లాదేశ్ విముక్తికి చేస్తే మేము దాడి చేస్తామని బెదిరించింది. కానీ ఇందిరాగాంధీ బెదరలేదు. చాలా ధైర్య సాహసాలతోటి సోవియట్ యూనియన్ సహకారం తీసుకుంది. దాదాపు 7th ఫ్లీట్ సంబంధించినటువంటివి భారతదేశం అటాక్ చేస్తానుకుంటే అంతకుముందే సోవియట్ యూనియన్ నుంచి వచ్చి దరిదాపు అడ్డుకున్నాయి. అటువంటి మిత్రత్వం 2 దేశాలకు ఉంది. రెండో వైపు ఒక ఇంపీరియలిజం పక్కకుంటే అలీన దేశాలుగా సోవియట్ యూనియన్ బ్యాక్ బోన్ తోటి అలీన దేశాలు దరిదాపు వర్ధమాన దేశాలు ఒక 130 దేశాలకు మన దేశం నాయకుడిగా వెలుగొంది. మన అంతర్జాతీయంగా మన పేరు ప్రతిష్టలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి ఆనాడు. దానికి కారణం 130 దేశాలకు నాయకత్వం వచ్చేటువంటి ఆ స్థానం మనకి ఎట్లా లభించిందంటే పరోక్షంగా సోవియట్ యూనియన్ సహకారంతో. కాబట్టి అట్లా 2 యుద్ధాల్లో కానీ, ఆ తర్వాత డెవలప్మెంట్లో కానీ, తర్వాత అనేకమైనటువంటి టెక్నాలజీస్, అణు రియాక్టర్లు కానీ, ఇంకా ఇతర అనేకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కానీ టెక్నాలజీస్ మనకు ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళే వచ్చి మనలో నిర్మాణం చేయటం కూడా చేశారు. ఇంత మిత్రత్వం ఉంది. సహజంగానే ఈ 2 దేశాలటువంటి మిత్రత్వంలో ప్రధానమంత్రులు ఎవరైనా, అక్కడ పుతిన్ అయినా, ఇక్కడ మోడీ అయినా, లేదా ఇక్కడ ఇందిరాగాంధీ అయినా, అక్కడ బ్రెజ్నెవ్ అయినా, ఇట్లా ఎవరు ప్రధానమంత్రులైనా ఆ మిత్రత్వం కొనసాగుతూనే ఉంది. అందుకని మనం 2 దేశాలు నేచురల్ ఫ్రెండ్స్ అంటున్నాం. ఈ మధ్య వచ్చినటువంటి ఇటీవల వచ్చినటువంటి ఘర్షణలో పాకిస్తాన్కు మనకు ఘర్షణలో పుతిన్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవసరమైతే మేము ఇండియా తరఫున ఆయుధం పట్టాల్సి వస్తుందని అంతలా స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా మీద చేయేస్తే ముందు మమ్మల్ని దాటాలనేటువంటిది కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రిపబ్లిక్ విడిపోయిన తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ కానప్పటికీ డిఫెన్స్ రంగంలో, యుద్ధ రంగంలో అమెరికాకు ధీటుగా ఇవాళ రష్యా టెక్నాలజీస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రష్యా ఎవరికైనా ఉండగలిగేటువంటి శక్తి ఉంది ఇష్టపడితే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్ మన దేశం రావటం అనేది ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి సమయంలో వస్తుంది. అంటే మన మీద 50% టారిఫ్లు వేసి, తర్వాత మన ఎగుమతులు మందగించి, మనల్ని బెదిరించే స్థితిలో, తర్వాత ఘర్షణలో పాకిస్తాన్ తోటి పరోక్షంగా సపోర్టు నిలిచి, ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పుతిన్ మన దేశం వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా
మనం ఒంటరిగా లేం, మన సహజ మిత్రులు మనతోటే ఉన్నారని వార్నింగ్ సిగ్నల్ పంపడానికి అమెరికా కానీ యూరప్ కానీ మన దేశానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా మా సహజ మిత్రుడు ఉండవు అనేటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్ పంపడానికి ఇవాళ పుతిన్ పర్యటన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎస్ సార్, ముఖ్యంగా సార్ ఇక ఇక ఒక్క నిమిషం. చెప్పండి ఇక చెప్పండి. ఇప్పుడు పుతిన్ పర్యటన 3 యాంగిల్స్ లో ఈ పర్యటన జరగబోతుంది. ఒకటి డిఫెన్స్ డీల్స్, రెండోది ఎనర్జీ డీల్స్, మూడోది బిజినెస్ డీల్స్. అంటే యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి చర్చలు, ఇంధన సమస్యలు పరిష్కరించుకునే చర్చలు, వాణిజ్యపరమైనటువంటి చర్చలు, ఈ 3 చర్చలు కూడా జరగబోతున్నాయి. మీరు అడగబోతున్నారు.